ఇంతమంది ఉండగా మీరు ఆయన్నే ఇష్టమని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒకటండి, నెహ్రూ ఎలా ఉంటాడో చూడండి, గాంధీజీ ఎలా ఉంటాడో చూడండి. వీళ్ళందరి పేర్లు చెప్తున్న వాళ్ళు మనం ఎప్పుడు చూడలేదు, హిస్టరీలో వింటమే కానీ. సో ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక ధైర్యం ఉన్న వ్యక్తిత్వం, అలాగే ఆయనకి ఏం కావాలి అనేది ఆయన ఖచ్చితంగా సూటిగా చెప్పడం తప్పకుండా ఈ యువతకి ఆ ఇన్స్పిరేషన్ అండి. అది ఎంతోమందిని మనం ఎన్నో చూసాము చరిత్రలో. వీళ్ళు ఫైట్ చేశారు, వీళ్ళు స్వతంత్ర ఉద్యమాల కోసం చేశారు, ఇంకోటి చేశారు అని. కానీ ఇక్కడ నేను ప్రత్యక్షంగా ఏం కావాలి, తెలంగాణ సమాజానికి ఏం కావాలి, మనుషులకి ఏం కావాలి, అసలు ఆ నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఆయన్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను నేను. పడిన ప్రతిసారి లేవటం ఎలానో ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను. మీరు చూసినట్లయితే ఫస్ట్ కేసు దగ్గర నుంచి చూసినట్లయితే ఆ కేసు అయిపోయిన తర్వాత కూడా ఎవ్వరు ఆయన ఆపలేపరే. తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎంపీ అవ్వటం ఎవరు ఆపలేకపోయారు. ఎంపీ అయిన తర్వాత కూడా పీసీసీ అవ్వటం ఎవరు ఆగలేకపోయారు. పీసీసీ అయిన తర్వాత కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఎవరు ఆపలేకపోయారు. సో ఒక మనిషి గనక సంకల్పం గొప్పగా ఉంటే అది ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను. సో ఆయన్ని ఫాలో అవుతామనే చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాలు బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని తెలంగాణ ప్రజలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి వైపు చూసుకునే విధంగా చేసిందంటే అంత ఈజీగా అది కేవలం అది సంకల్ప బలం వల్ల వస్తుంది. ఆయన సంకల్పం గొప్పది, కష్టం. ఆయన మెంటల్లీ వెరీ స్ట్రాంగ్, మెంటల్లీ వెరీ స్ట్రాంగ్. సో అక్కడ నుంచి నేను ఇన్స్పైర్ అవుతాను కొన్ని. సో అందుకని ఆయన చూసినప్పుడల్లా ఈయనలాగా ధైర్యం ఉండాలి, లేకపోతే ఉండాలి అనేది నేను అప్పటి నుంచి ఇన్స్పిరేషన్.